నా దోస్తు గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్పనా? వాడు ఎవరినైతే నమ్మాడో వాడి చేతిలోనే పిచ్చిగా మోసపోవడం. నా దోస్తు గారిని ఆ అమ్మాయి అయితే ఎప్పుడైతే బ్లాక్ లో చేసిందో వీడికైతే 2-3 మంత్స్ వరకు అయితే ఏం తోచలేదు. అప్పుడే మా ద్వారా అయితే ఆ అమ్మాయికి ఒక అబ్బాయికి పరిచయం ఉందని వాడికైతే తెలియజేశాం. ఆ అమ్మాయితో ఉన్న అబ్బాయి మా దోస్తు గారు కూడా పరిచయమే. మా దోస్తు గారు ఏం చేశాడు, ఆ అబ్బాయి హెల్ప్ తీసుకుందామని ఆ అబ్బాయికి అయితే మెసేజ్ చేశాడు. ఆ అబ్బాయి ఏమో సరే నేను మాట్లాడుతా అని చెప్పి నా దోస్తు గారికి అయితే హోప్ అయితే ఇచ్చాడు. కొన్ని రోజులు అవుతూ ఉండకైతే మా దోస్తు గారికి చేసిన కాల్స్ కి అయితే వాడైతే రెస్పాన్స్ అవ్వలేదు, మెసేజ్ కూడా రెస్పాన్స్ అయితే అస్సలు కాలేదు. అలా చూస్తూ 2 years అయితే కంప్లీట్ అయింది. అయినా సరే మా దోస్తు గారికి అయితే వాడి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అంతేకాకుండా నా దోస్తు గారు పని చేస్తున్న కాడైతే మా దోస్తు గారి పైన అయితే ఒక అమ్మాయి విషయంలో అయితే రూమర్స్ అయితే పుట్టించారు. ఆ విషయం తెలిసిన నా దోస్తు గారికి అయితే అక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేకైతే మా ఊరైతే వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో మా దోస్తు గారు అయితే మాతోనైతే మొత్తం వివరించి చెప్పాడు. ఆ తర్వాత అయితే మేమందరం కలిసి ఆ అమ్మాయితో అయితే మాట్లాడడానికి అయితే వెళ్ళాము. మా దోస్తు గారు ఎవరినైతే హెల్ప్ అడిగాడో వాడితోనే ఆ అమ్మాయి అయితే రోడ్డు మీద అయితే మాట్లాడుతూ వెళ్తుంది.